ఇప్పుడు మనం చెరువు చేప కూర ఎలా వండాలో చూద్దాం. ఈ ఉల్లిపాయలు ఇంత మగ్గిద్దాం. దాంతోపాటు బెండకాయలు ఒక 2 బెండకాయలు కోసి వేసుకుంటే బాగుంటాయి. కొంత పసుపు, 2 చెంచాల కారం వేసుకుందాం. వేసుకొని కొంత బాగా కలిపి అప్పుడు చేపలు వేద్దాం. ఇలాగా చేపలు వేసేసుకున్నాక కొంతసేపు మగ్గాక చింతపండు పులుపు వేసుకుందాం. చింతపండు పులుపు వేసేసుకున్నాం. అలాగే మీకు ఇందాక ఉప్పు చెప్పలేదు కదా, అది ఇప్పుడు వేసేసుకున్నాను. ఇప్పుడు ఇది మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఈ రోల్లో అల్లం వెల్లుల్లిపై వేసేసుకుందాం. ఇప్పుడు మనం నూరుకున్నది దీంట్లో వేసేద్దాం. ఇదంతా కలిపేసుకుందాం. ఇప్పుడు కొంత కొత్తిమీర వేసుకుందాం. లాస్ట్లో మళ్ళీ కొంత వేసుకొని ఉండొచ్చు. ఇప్పుడు కొత్తిమీరతో బాగా అవుతుంది. అందరికీ నచ్చితే లైక్ చేయండి.